ఊర్లల్లో ట్రాక్టర్ డ్రైవర్ల కష్టాలు. అగవాడ ట్రాక్టర్ ఉన్నది, పోయి దున్ను, టైంకి మంచిగా రాసుకో, సరేనా? సరే సేటు. సేటు సేటు ఏమైంది? మధ్యాహ్నం టైంకి అన్నం తీసుకురా సేటు. తీసుకొస్తా, ఆ మాత్రం నాకు తెలియదా? ముందైతే పని చేసుకపో, పని సత కాదు మన సత కాదు కానీ ఊరికి అన్నమన్నామని అంటాడు. అరే టైం 1 అవుతుంది, ఇంకా సేటు రాలేడే. నాకేమో బాగా ఆకలి అవుతుంది. అత్తడు కావచ్చులే, అచ్చదాకా దున్నుతా. అబ్బా టైం ఏమో 3 అవుతుంది, సేటు ఇంకా రాలేడుగా. నాకు బాగా ఆకలి అవుతుంది, ఓపిక లేదు. పోయి చెట్టు కింద ఉంటా. ఆగో, పని చేయమంటే పడుకున్నాడేంది వీడు? ఈయన సంగతి చెప్తా ఆగు. సేటు పని చేయమంటే ఈడు వచ్చి పండుకున్నావేందిరా? సేటు నిన్ను 1కి అన్నం పట్టుకుని రమ్మన్నగా సేటు. 1కి రమ్మంటే నువ్వు 3 గంటలకు వచ్చినావు సేటు. నాకు ఓపిక లేకుండే, అందుకే ఈ చెట్టు కింద వచ్చి వండుకున్నా. ఓకే, తిండి తిండి అనుకుంటేనే రావు, ఇక తినా. పని చేస్తే గాని పూట గడవని బతుకులు మయ్యి. డబ్బులున్నాడు గొప్పోడురా, నేడు లేనోడు పేదోడురా. నీ ముందు నీ మాటరా మనిషి, నా ముందు నా మాటరా. ఆస్తులంటాడు పాస్తులంటాడు, మట్టిలో కలిసే. ఇగో సేటు, పోయి పని చేయపోన్నాడు. సేటు ఇప్పుడే తిన్నా కదా, ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటా సేటు. ఇదివరకు రాగానే మంచిగా వండుకున్నావు, పని చేయక తిన్నాక కూడా మళ్ళీ పండుకుంటావా? పోనాడు. పనేమో సాదా కాదు కానీ జీతం ఏమో కరెక్ట్ కావాలి ఇళ్లకు. ఛీ, మా డ్రైవర్ల పరిస్థితి ఇలా ఉంటుంది. అరే ఏమైందిరా, ఇంత పొద్దెక్కింది, పనికి పోలే? ఇక డ్రైవింగ్ పనికి పోవద్దు అనుకుంటున్నానే, పని బంద్ చేస్తుంది. అరే ఏమైందిరా, గట్లెందుకు అంటున్నావురా? అమ్మా నేను ఇక బండి మీద పనికోనే, నిన్న పనికోతే ఆ సీట్ వచ్చి నన్ను కాలు పెట్టదన్నిండే. వాళ్ళు పైసగాళ్ళోళ్ళురా, ఒక్క మాట అంటే పడాలి, ఏమైతుందిరా? నువ్వు పనికి పోకపోతే మనకు పూట ఎట్లా గడుతుందిరా? హే అదంతా నాకు తెలియదు, నేనైతే పనికోను. అయ్యో నా కొడుకు గిట్లెందుకు చేస్తుండే, నేనేం చెయ్యాలిగా? ఇవాళ పనికి రాలేదు కదా, ఇంత సంగతి చెప్తాగు. అమ్మా నువ్వు ఎటువేండు? అయ్యో సేటు వచ్చినవా? రాకపోతే ఏం చెప్తా, నెల డబ్బులు ముందే తీసుకున్నాడు, పనికి రాడా? అవు సేటు, మావాడు నీకు పనికొచ్చి పాన వయసిపోయిందని చెట్టు కింద అంటే కాలు పట్టి పంచవా? మావాడు లేనిది నీ బండి ఒక్క రోజన్నా నడుతుందా? నీ బండిని మావాడు కంటికి రెప్పలాగా కాపాడుకుంటా పని చేసిండు. అవు అది కూడా నిజమే కదా. నువ్వు దన్నినవని మావాడు కోపంలా ఒడ్లల్లా బండలల్లా నడిపి ఖరాబ్ చేస్తే నీకు నష్టపోయేదేవాళ్ళు. అవు సేటు, నీకు బాగా పైసలు ఉన్నాయని డ్రైవర్ ని కాలు పట్టి తన్నుడు కరెక్టేనా సేటు? నాది కరెక్ట్ కాదమ్మా, తప్పైంది. అరే విద్యలు, సేటు క్షమించు విద్యలు, నిన్ను తన్నుడు నా తప్పే, పనికోదాం. సేటు డ్రైవర్ని డ్రైవర్ లాగా కాకుండా మన ఇంట్లో తమ్ముళ్లాగా చూసుకుంటే అతను కూడా తన సొంత బండిలాగా చూసుకుంటాడు. చిన్నక్క, మన తీసిన స్టోరీ వీడియో ఇప్పుడు చూసినావు కదా నువ్వు, నీకు ఎట్లా అనిపించింది? ఒకప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ల కష్టాలు ఇట్లా ఉండే, దాన్ని చూసే మేము వీడియో తీసినాం. బ్రో నీకు ఎట్లా అనిపించింది బ్రో? మనం తీసినటువంటి వీడియో 2011-12 కాలంలో అట్లుంటుండే గాని ఇప్పుడు డ్రైవరు ఓనరు అందరు అండర్స్టాండింగ్ తోటి పనిచేస్తుర్రు, ఇలాంటి ఏం లేవు. అందుకే ఈ వీడియో ఆ కాలం నాటిది. సో ఇది ఇప్పటిది కాదు వీడియో, 2010-8 ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటుండే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియో ఎట్లుంది అనేది మీ అభిప్రాయం కామెంట్ చేయరు. మీరు ఈ వీడియోకి మంచి సపోర్ట్ ఇచ్చారు అనుకో, మేము లాంగ్ వీడియో కూడా ట్రై చేయాలనుకుంటున్నాం, దానికి కూడా మీరు సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.